హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్ స్టైల్ రెసిపీస్. ఈరోజు చేయబోతున్న రెసిపీ దొండకాయ పులుసు. స్టవ్ పైన కళాయి పెట్టి 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని వేడెక్కాక ఉల్లిపాయ పేస్ట్ వేసి ఎర్రగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అందులో కొంచెం కొత్తిమీర కాడలు కరివేపాకు వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తరువాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసి మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టుకుని 2 నిమిషాల తరువాత 1 టీ స్పూన్ సాల్ట్ వేసి మిక్స్ చేసుకుని మూత పెట్టుకోవాలి. ఈ విధంగా దొండకాయ ముక్కలు వేగిన తరువాత టమాటా పేస్ట్ వేసి మిక్స్ చేసుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్స్ కారం, హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి మూత పెట్టుకొని 2 నిమిషాల తర్వాత మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక కారం వాసన పోయే వరకు ఉంచి చింతపండు రసం వేసుకోవాలి. అందులో 1 గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసి మూత పెట్టి నూనె పైకి తేలే వరకు ఉంచి రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. చివరిగా కొత్తిమీర జల్లి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. అంతే, సూపర్ టేస్టీ దొండకాయ పులుసు రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో తెలపండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.